ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం వాంగి బాతు చేసుకుందాం. రైస్ కాయగూరలు ఏం లేకుంటే కానీ మనం ఇట్లా కొంచెం కాయగూరలు ఉన్నాయనుకో దీంట్లోతోనే చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి వేసే ఐటమ్స్ చూడండి. ఇవన్నీ మసాలాల దినుసులు, ధనియాలు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, ఒట్టిమిర్చి, చింతపండు, కరివేపాకు ఇవన్నీ వేసుకునేటివి అనమాట. మనం చేసే విధానం చూపిస్తా. మనము ఇప్పుడు వేయించుకునే విధానం చూపిస్తాము. వేయించుదాము. ఇప్పుడు శనగపిండి చిన్నగా మంట పైన వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా ధనియాలు, ఉద్దిపప్పు ఇవి కూడా అట్లా వేయించేయాలి. ఇవి కూడా అన్నీ వేయించుకోవాలి. జీలకర్ర వేయించాలి. బాగా దూరంగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా మసాలా దినుసులు. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. తగినంత ఆయిల్ ఎక్కువ లేకుండా. వేగినాయి కదా, ఈ సైడ్కి తీసి పెడదాం అన్నమాట. ఇది కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఒట్టిమిర్చి వేయించుకుందాము. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఎర్రగా వేయించుకున్నాము. చింతపండు వేయించుకున్నాను. ఇట్లనే కరివేపాకు, ఒక గుప్పడి కరివేపాకు వేయించేద్దాము. ఇవన్నీ వాంగి బాత్ రైస్లోకి వేసేయన్నమాట. ఈరోజు వాంగి బాత్ చేద్దాం. రైస్ని వేగినాయి కదా, ఈ పక్కన గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మసాలా దినుసులలో వేయించుకున్నాము. పక్కనే చల్లారి పెడదాం. ఇప్పుడు అంతటి లోపల చల్లగా లోపల మనము ఇవి కట్ చేసుకుందాం. ఆలు, వంకాయ కట్ చేసుకుందాం. చిన్నగా ఇట్లా చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వాంగి బాత్కి వంకాయ, ఆలు. ఒక వంకాయ ఉండింది, ఒక వంకాయ వేసేద్దాము దాంట్లోకి. మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా వాంగి బాత్కి. చింతపండు కూడా వేయించుకున్నాము. అన్నంలోకి మనం నిమ్మకాయ వేసుకునే అవసరం లేదు, చింతపండు ఉంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. కరివేపాకు ఇవన్నీ ఆయిల్ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ మెరిగింది కదా, దీంట్లోకి చింతపండు, ఉప్పు వేసేద్దాం. తగినంత ఉప్పు వేసేద్దాం. మిక్సీ పట్టుకున్నాము. వంకాయ, ఆలు, పచ్చిమిర్చి, రైస్ ఉంది. మనం చద్దన్నం వేసుకోవచ్చు, వేడన్నం వేసుకోవచ్చు. మన క్యారియర్లకు కూడా స్కూల్ పిల్లలకు కూడా క్యారియర్కి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట చేయడానికి. ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది పిల్లలకి, మనం ఏదో ఒకటి చేసినట్లు ఉంటుంది. చూడండి, ఇప్పుడు అది చేసే విధానం చూపిద్దాం. ఆయిల్ వేసాము. దీంట్లోకి తగినంత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకున్నాం చూడండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. ఆలు వేసుకున్నాము. ఫస్ట్ నూనెలో మగ్గించుకున్నాము. ఇట్లకి పసుపు ఏం వేసుకునే అవసరం లేదు. చూడండి, ఎందుకంటే వాంగి బాత్ కదా, పిల్లలు చూస్తే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది, మనకు చూస్తే వాంగి బాత్ లాగా చేస్తుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. బాగా కొంచెం ఆయిల్లో కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట. వంకాయ వేసేసుకున్నాము. ఇది బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, బాగా ఆయిల్లో మగ్గిపోయిందనుకో పక్కన ఎత్తి పెట్టాలి. ఇది కూడా కొద్దిగా ఇట్లనే పచ్చిమిర్చి వేస్తాం కొంచెం. దీంట్లో తగినంత ఉప్పు వేద్దాం. ఆల్రెడీ దాంట్లో ఉంది, మళ్ళీ దీంట్లో కొద్దిగా వేసుకుంటాం. ఇది మగ్గిపోయింది కదా, దీంట్లోకి మనం మిక్సీకి వేసినవి ఈ మసాలాలంతా దీంట్లో వేసేద్దాం. మంట తగ్గించుకోండి. తగినంత వేసుకోండి. పిల్లలు కారం ఎక్కువ తింటారు లేదో చూసుకొని కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మనం దీంట్లోనే నిమ్మకాయ వేసే అవసరం లేదు. చింతపండు పులుసు చింతపండు వేసి ఉంటాం కాబట్టి ఏం అవసరం ఉండదు అన్నమాట. ఇంట్లోకి అన్నం వేసేసుకున్నాం. ఇప్పుడు అయ్యింది. వాంగి బాత్ రైస్ రెడీ అయిపోయింది. అన్నం కలుపుకుంటే అయిపోతుంది. మీకు నచ్చితే అట్లా చేసుకోండి అబ్బా. కామెంట్స్ పెట్టండి ట్రై చేసి.
మీకు అన్నం నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కాండబ్బా. వేడి వేడి వాంగీబాత్ రైస్ రెడీ. మీకు రైస్ నచ్చినట్లయితే ఛానల్ ఫాలో కాండబ్బా, లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం.